సిటీ చర్చ్కు స్వాగతం. మనందరి జీవితములలో దేవుడు తన చిత్తాన్ని కలిగి ఉన్నాడని మీకు తెలుసా? అది ఉద్యోగము కావచ్చు, వ్యాపారము కావచ్చు, వివాహ విషయము కావచ్చు. మన ప్రతి పరిస్థితులలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాలనుకుంటున్నాడు. అయితే అనేక మంది దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవాలో తెలియక తొందరపడి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ సిరీస్లో పాస్టర్ రవి గారు దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా అను విషయమును చక్కగా బోధించారు. ఈ సిరీస్లో మొదట భాగముగా మనము దేవుని చిత్తమును ఎందుకు తెలుసుకోవాలి అని బోధించారు. ప్రార్థనాపూర్వకముగా విని దీవింపబడండి. చెప్పండి, దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. కూర్చుందాం దయచేసి. ఎంతమంది దేని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? దేని వాక్యం పట్ల ఆశ కలిగి ఉన్నారా? దేని వాక్యము కొరకు ఆరాటపడుతున్నారా? ఎజెకియెల్ కూడా ఆయనకు ఒక గ్రంథం ఇవ్వమన్నప్పుడు ఆ గ్రంథం అంతా తినేశాడట. దేని వాక్యం పట్ల అంత అమితమైనటువంటి ఆశ, తృష్ణ ఎజెకియెల్ భక్తుడికి ఉంది. దేవుళ్ళరా, బైబిల్లో ఒక మాట రాబడి ఉంది, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. నిజంగా నువ్వు దేవుని కొరకు ఆశపడి వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా తృప్తిపరిచి పంపివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. యు మస్ట్ కమ్ విత్ ఎన్ ఎక్స్పెక్టేషన్స్. బైబిల్లో దేవుని వద్దకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆశించి వచ్చారు. ఏ వ్యక్తి కూడా పొందుకోకుండా వెనుతిరిగిపోలేదు. దేవుడు వారి విన్నపాన్ని ఆలకించి వారి జీవితంలో అద్భుతం చేసి పంపించాడు. ఈ ఉదయకాలం కూడా దేవుడు మీ జీవితంలో అలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. యుల్ బి సాటిస్ఫైడ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఇంతవరకు ఒక అంశాన్ని మనం ధ్యానించాం, ప్రార్థనకు కలుగు ఆటంకాలు. ఈ వారమున మరొక కొత్త అంశాన్ని, ఒక కొత్త సిరీస్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఐ ఫీల్ గాడ్ ఈస్ గైడింగ్ మీ. దేవుడు నన్ను ఈ విషయంలో నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మన అంశపు ఒక టైటిల్ ఏంటంటే, దేవుని చిత్తము తెలుసుకునుట ఎలా. హౌ టు ఫైండ్ గాడ్స్ విల్. దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా. ఈ సిరీస్లో 3 విషయాల్ని మనము పరిశీలించబోతున్నాం. ఒకటి, దేవుని చిత్తమును ఎందుకు తెలుసుకోవాలి. రెండవది, దేవుని చిత్తమును తెలుసుకున్నటకు కావలసిన అర్హతలు ఏమిటి. మూడవది, దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవాలి. ఈ 3 విషయాల్ని మనం ఇక సిరీస్లో కవర్ చేయబోతున్నాం. హల్లెలూయా. ఓకే, మనం మొదటి దాంతో ఇక సిరీస్ని స్టార్ట్ చేద్దాం. దేవుని చిత్తమును ఎందుకు తెలుసుకోవాలి. మనమంతా జీవితంలో నిర్ణయాలు తీసుకుంటుంటాం కదా. వివాహం విషయంలో, పిల్లల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుంటుంటాం. కొన్ని నిర్ణయాలు పెద్దవి, కొన్ని నిర్ణయాలు చిన్నవి. నువ్వు ఏ నిర్ణయము తీసుకున్నా దేవుని బిడ్డరా, దేవుడు ఆ విషయాల్లో తన చిత్తాన్ని నీకు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీవు ఆ చిత్తాన్ని గ్రహించి అందులో ముందు కొనసాగితే నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆ దేవుని చిత్తాన్ని గ్రహించక స్వంత నిర్ణయము తీసుకొని ముందుకు వెళ్తే నువ్వు లైఫ్లో ఫెయిల్యూర్స్ను చూస్తావు, లేకపోతే ఓటమిని చవి చూస్తావు. దేవుని బిడ్డరా, మీతో ఒక మాట చెప్పనివ్వండి. మన జీవితంలో మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించడమే. మనం ఎన్నిక లేని వారం, యోగ్యత లేని వారం, అర్హత లేని వారం. అలాంటి మన జీవితాల్ని దేవుడు మనల్ని ఎన్నుకొని తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని విమోచించి తన రాజ్యవాసులుగా చేసుకున్నారు. దేవుని వాక్యం అంటుంది, మనము విలువ పెట్టి కొనబడిన వారం. మనం మన సొత్తు, ఈ జీతం ఎవరిది? ఆయనది. కాబట్టి మన బ్రతుకు దినములన్నిటిలో కూడా మనము ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? మన సొంత చిత్తమున? ఎవరిని? దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఇది మన జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప భాగ్యం. అందుకే యేసు ప్రభువారు తన శిష్యులతో 2 విలువైనటువంటి మాటలు చెప్పాడు. ఒకటి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు.
ఎవరు ప్రవేశిస్తారు? అందరూ ప్రవేశిస్తారా? అందరూ పరలోక రాజ్యానికి వస్తారా? నో. తండ్రికి ఒక చిత్తం ఉంది. దాన్ని గ్రహించి ఎవరైతే వారి జీవితాల్లో ఆ చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వస్తారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో యేసయ్య మరొక మాట చెప్తున్నాడు. ఆ సమయంలో ఒకరు యేసు వద్దకు వచ్చి, అయ్యా, నీ తల్లి సహోదరులు వెలుపల నిలబడ్డారు అని చెప్పగానే యేసయ్య అంటున్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పాడు. ఏమంటున్నాడు? పరలోకమందు నా తండ్రి చిత్తము ఎవరు చేస్తారో వారే నా సహోదరి, సహోదరుడు, నా తల్లి. అంటే దే ఆర్ మై రిలేటివ్స్. దేవుని కుటుంబంలో ఎవరు ఉంటారంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని గ్రహిస్తారో వారే దేవుని కుటుంబస్తులు. దేవుని చిత్తాన్ని గ్రహించడము చాలా ప్రాముఖ్యమైంది. ఆ విల్ ఆఫ్ గాడ్ నీ లైఫ్లో తెలియకపోతే జీవితము చేతులారా నాశనం చేసుకుంటావు. దేవుడు నీ జీవితంలో ఏమి సంకల్పిస్తున్నాడు, నీ జీవితం పట్ల ఆయన ఎలాంటి భావాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, అది గ్రహించకపోతే జీవితము దుర్భరంగా మారుతుంది. మా పరిచయంలో చాలా జీవితాలు మేము చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని గ్రహించక జీవితాన్ని తమ చేతిలో తీసుకొని నాశనము చేసుకున్నవారు, చేతులరా తమ బ్రతుకుల్ని పాడు చేసుకున్న వాళ్ళని నేను చాలా మంది మేము చూస్తూనే ఉన్నాం పరిచయంలో. కాబట్టి ఆ పరిస్థితి ఎవరికి రాకూడదన్న ఉద్దేశము చేత ఈ దేవుని చిత్తం అనే అంశాన్ని మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను. ద ఫైండింగ్ ద గాడ్స్ విల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఏం బిడ్డారా? హల్లెలూయా. మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్లో మనం ఏమి ఆపరేట్ చేస్తే అది అలా ఆపరేట్ కావాలి కదా. ఆ మొబైల్ ఫోన్ నన్ను సంతోష పెడితేనే అది నా చేతుల్లో ఉంటుంది. ఒకవేళ ఆ మొబైల్ ఫోన్ నన్ను సంతోష పెట్టలేకపోతే దాన్ని ఏం చేస్తాను? నా వద్ద ఉంచుకుంటానా? ఏం చేస్తాను? దాన్ని తీసి వేరే వాళ్ళకి అమ్మేస్తాను, లేకపోతే పడేస్తాను. కంప్యూటర్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కావచ్చు, ఏదైనా సరే అది నీ వద్ద ఉన్నప్పుడు అది నేను సంతోష పెట్టాలి, నీ చెప్పిన మాట వినాలి, నీకు ఆనందం కలుగ చేయాలి. ఒకవేళ అది పని చేయకపోతే అది నీ వద్ద ఉంచుకోవు, బయటికి త్రోసేస్తావు. దేవుని విషయంలో కూడా దేని బిడ్డరా, మనం తయారు చేయబడింది మన ఓన్ ప్లెజర్స్ కోసం కాదు. మనం నిర్మించబడింది మన సొంత వాటి కొరకు కాదు. దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి. దేవా, ఈ జీవితము నీ కొరకేనైనా, నువ్వేం చెప్తే నేను అలాగా చేస్తాను. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాట అంటున్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులుగా కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి. అవివేకులుగా ఉండొద్దండి, అజ్ఞానులుగా ఉండొద్దండి. పై వచనం రాయబడింది, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్లగా ఉండాలి. దాని కొరకు ఏం చేయాలి అంటే నువ్వు దేవుని యొక్క చిత్తం ఏమిటో నీ జీవితంలో గ్రహించాలి. దేవు చిత్తము ఎరగని వాడు అజ్ఞాని, అవివేకి అని చెప్పచ్చు. నీ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించకపోతే యు ఆర్ ఎ ఫూల్. నీ జీవితం కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి దేవుడు ఇదివరకే బైబిల్లో రాసి ఉంచాడు, నువ్వు దాన్ని గ్రహించాలి. కొలసీ సంఘానికి రాస్తూ పౌలు అంటున్నాడు, కొలసీ 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల్లో, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలని బ్రతిమలాడుచున్నాడు. కొలసీ 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే పౌలు ఎపఫ్రా అని ఒక తోటి సేవకుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఈ ఎపఫ్రా మీరు దేవుని చిత్తము గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలవారై నిలకడగా ఉండవాలని ఆయన మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. పౌలు రాస్తున్నాడు, దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలవారై. హల్లెలూయా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అపోస్తలుడు వంటి యోహాను కూడా 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం రాస్తున్నాడు, లోకము దాని ఆశ గతించిపోచున్నది, అయితే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలబడతాడు. లోకము దాని ఆశ గతించిపోతుంది. లోకంలో పడి ఇష్టానుసారంగా బ్రతికేవారు ఎల్లకాలం నిలబడరు. లోకాన్ని వెంబడించి, లోకాన్ని ప్రేమించి, స్వంత నిర్ణయాలతో లోకంలో పొల్లాడేటువంటి వ్యక్తులు ఎంతో కాలం నిలబడరు. అయితే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. దావీదు గురించి దేవుడు చెప్పిన మాట నాకు చాలా ఇష్టం. మన జీవితంతో చెప్తే ఎంత బాగుంటుంది. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి మీ బైబిల్లో ఆ మాటను మీరు పరిశీలించండి. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదుని
కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు దావీదు గురించినటువంటి సాక్ష్యం. ఒక వ్యక్తికి అనుకున్నాను, అతడు దావీదు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. తన ఇష్టానుసారంగా కాదు, నా ఇష్టానుసారంగా ముందుకెళ్లే వ్యక్తి. అతడు నా ఉద్దేశములన్నీ కూడా, కొన్ని కాదు అన్నీ కూడా నెరవేరుస్తాడు. ఎంత గొప్ప సాక్ష్యం అది. దేవుడు మనం చూసి మాట చెప్పగలుగుతాడా? మనల్ని చూసి నా ఇష్టానుసారుడు చెప్పగలుగుతాడా? డౌట్. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేసే పనులన్నీ కూడా ఎవరిష్టానుసారము? మన ఇష్టానుసారంగానే ఉంటాయి. కనీసం విచారణ చేయం. ఇది చేస్తే దేవునికి మహిమనా? ఇది దేవుని చిత్తమా? ఈ నిర్ణయము దేవునికి చిత్తంలో ఉందా? దేవుడు దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఇది చేస్తే దేవునికి మహిమ వస్తుందా? ఈ ఉద్దేశము దేవుందా లేకపోతే నాదా? ఏ విచారణ చేయక మనము స్వంత నిర్ణయాల్లో ముందుకెళ్తున్నాం. కానీ దేవుడు ఒక రాజు కావాలని వెతుకుతున్నప్పుడు, దేని బిడ్డరా, ఇజ్రాయెల్ దేశంలో ఆయన కనుదృష్టి బెత్లెహేము మీద పడింది. ఆ బెత్లెహేంలో ఎక్కడో ఊరి బయట ఒక చెట్టు కింద ఉన్నటువంటి ఒక దావీదు మీద నిలిచింది. దేని బిడ్డరా, దావీదుని చూశాడు. ఒక్కడిని కనుక్కున్నాను. ఐ ఫౌండ్ వన్. ఒక్కడు కనపడ్డాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. మనందరి జీవితాలు కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది. మన గురించి మన దేవుడు మనకి ఏ సాక్ష్యం చెప్తాడు? వీడు నా మాట అస్సలు వినట్లేదు, అన్ని తప్పు నిర్ణయాలే, ఒక్కసారి అడగట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఏమి తోస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఈ జీవితము నేనిచ్చింది, కానీ నా వద్ద ఒక్కసారి కూడా విచారణ. దావీదుతో దేవుడు చెప్పిన మాట మనతో చెప్తే ఎంత బాగుంటుంది అది. హల్లెలూయా. మీ బైబిల్లో ఆ మాట అనలేం చేయండి. ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చును అనలేం చేసి మీ పేరు అక్కడ రాయండి. అక్కడ ఒక ప్రార్థన చేద్దాం. దేవా, నేను నీ ఇష్టానుసారుగా ఉండాలి, నీ ఉద్దేశంలో నేను నెరవేర్చువాడుగా ఉండాలి. కమాన్, మీ పేరు రాయండి అక్కడ. దావీదుతో చెప్పినట్టుగా ప్రభువా, నువ్వు నాతో కూడా చెప్పాలి, నా గురించి మీరు అలా సాక్ష్యం ఇవ్వాలి. కమాన్, అక్కడ వాక్య భాగం చేపెట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? కమాన్, ఎస్, కమాన్, ఆ వాక్య భాగం చేయి ఉంచండి. కమాన్, క్లోజ్ యువర్ ఐస్, మేక్ ఎ స్మాల్ ప్రేయర్. ఒక చిన్న ప్రార్థన. తండ్రి, నీ ఇష్టానుసారంగా ఉండాలి, నా ఇష్టానుసారంగా కాదు నాయన, క్షమించండి, చాలాసార్లు నా ఇష్టానుసారంగా బిహేవ్ చేశాను, నాకు తోచినట్లుగా ప్రవర్తించాను, క్షమించండి ప్రభువా. ఈరోజు నా వైఖరి మార్చుకుంటున్నాను ప్రభువా, నీ ఇష్టానుసారంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభువా నాలో నెరవేర్చండి. దావీదు వలె నా జీవితాన్ని మార్చండి. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకుంటున్నారా? ఎస్. ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తం గ్రహించడో ఆ వ్యక్తి యొక్క జీవితము ఉపయోగం లేదు. హిస్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. అందుకే యేసు ప్రభువు వారి యొక్క జీవితాన్ని చూడండి, యేసు ప్రభువు వారి యొక్క పరిచయం చూడండి. ఎక్కువగా ఆయన నోట్లోంచి ఒక మాట ఎక్కువగా వస్తుంటుంది. ఏం తెలుసా? నా తండ్రి చిత్తము చేయుటయే నా ఆహారం. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రార్థన చేసేవాడు, ఏమి చెయ్యాలన్నా ప్రార్థన చేసేవాడు, ఏది ఎన్నుకోవాలన్నా ఆయన ప్రార్థన చేసేవాడు. రాత్రి కాగానే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి కనిపెట్టి ప్రభు అంటాడు, తండ్రి ఏమి చేయుట నేను చూస్తున్నానో నేను అదే చేస్తాను, ఆ తండ్రి ఏమి చెప్తున్నాడో నేను అదే చేస్తాను. నైట్ అంతా కనిపెట్టడము, మార్నింగ్ కాగానే తండ్రి ఏం చెప్పాడో అది చేయడం. వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఇట్ ఈస్. యేసయ్య మనకు మాదిరిగా ఉన్నాడు, ఆయన మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాడు. మనకు కూడా అలాగే దీని బిడ్డరా, ఆ తండ్రి చిత్తము చేయటే మన ఆహారంగా మార్చబడాలి. ఎంత గొప్ప జీవితం అది. మనందరి జీవితాలు కూడా అలాగే దేవుడు దీవించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోక ప్రార్థనలో మనము చిలక పలుకు వలె ఒక మాట చెప్తుంటాం, తండ్రి పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద నీ చిత్తము నెరవేర్చుము. కానీ అంటావు బానే ఉంది, కానీ ఆ నెరవేర్చడానికి నువ్వు ఏమన్నా మనసు పెడుతున్నావా? ఆ చిత్తాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నావా? ఆ చిత్తం ఏమిటో తెలుసుకునేటువంటి టైం కేటాయిస్తున్నావా? ఊరికే స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, లార్డ్ లెట్ యువర్ విల్ బి డన్ అంటాం. ప్రభు అంటాడు, మంచిదే కోరుతున్నావు, కానీ వెతుకుతున్నావా? ఎంక్వైరీ చేస్తున్నావా? అసలు నా ఉద్దేశం ఏంటో గ్రహిస్తున్నావా? ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. హల్లెలూయా. తండ్రి యొక్క ఆవేదన, తండ్రి యొక్క ఆక్రందన యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో కనిపిస్తుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము
1-2 వచనాలు నేను చదువుతున్నాను, మీ యొక్క బైబిల్లో చూడండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. వింటున్నారా? పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్ము తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాణము చేయుదురు. నన్ను అడగక ఆలోచన చేస్తున్నారు, నా నోటి మాట విచారణ చేయట్లేదు. అలాంటి వాళ్ళకి శ్రమ. మెనీ యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ జీవితాన్ని తమ చేతిలోకి తీసుకొని దేవుని వద్ద విచారణ చేయక స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోయి పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్న కారణం ఏంటి దేని బిడ్డరా? ఈ సిరీస్ని ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఈ సిరీస్ అయిపోయే లోపల దేవుని చిత్తం ఏంటో నువ్వు పూర్తిగా గ్రహిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. మీ అందరి జీవితంలో దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అని బిడ్డారా. మీ అందరి జీవితంలో దేవుడు ఒక మంచి ఉద్దేశాలు పెట్టాడు. సోదరు చెప్పండి, ఆమె చెప్పండి. ఆమె చెప్పట్లేదు, మీరు వద్దా? నమ్మట్లేదా? మీ అందరి జీవితంలో దేవుడు మీకు ఊహగమించినటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ప్రభు చెప్పాడు కదా, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు, అవి మంచి ఉద్దేశాలు అవన్నీ కూడా. హీ హాస్ ఎ బెటర్ ప్లాన్స్ ఇన్ యువర్ లైఫ్. శ్రేష్టమైనటువంటి ఆలోచన మీ పట్ల కలిగి ఉన్నాడు. కానీ అది నెరవేర్చబడాలి అంటే నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఈ జీవిత ప్రయాణములో ఏది దేవుని అడగం, ఏది దేవుని దగ్గర విచారణ చేయం. తెలివి లేని వాడు విచారణ చేయడు. ఉదాహరణకి, నువ్వు ఒక అడవిలో వెళ్తున్నావు, దట్టమైన చీకటి, ఆ అడవిలో తప్పిపోయావు. నువ్వేం చేస్తావు? దేని మీద భారం వేసి వెళ్ళిపోతావా? లేకపోతే దారి కనుక్కోవడానికి అక్కడ దగ్గరలో ఎవరైనా అడుగుతావా? మనకి ఏంటి చెప్పాలి? అడుగుతావా, అడగవా? ఒక ఊరికి వెళ్తావు, దారి ఇదే అనుకొని వెళ్తున్నావు. తీరా వెళ్ళేటప్పుడు అక్కడ 4 జంక్షన్స్ వచ్చాయి. ఏ వైపు డైరెక్షన్ తీసుకోవాలో తెలియదు. నువ్వేం చేస్తావు? ప్రార్థన చేసుకుంటావు, ప్రభువా ఈ పక్క వెళ్ళమంటావా, ఈ పక్క వెళ్ళమంటావా, ఈ పక్క వెళ్ళమంటావా? ఈ పక్క వెళ్తే వెళ్ళిపోదాంలే అని వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? వెళ్ళి అక్కడ బండి నిలబెట్టి, సార్ ఈ వేలో వెళ్తే నేను ఆ ఊరికి వెళ్తానా, ఈ మార్గంలో వెళ్తే నేను ఆ డెస్టినేషన్కి రీచ్ అవుతానా? అడుగుతావా లేదా? ఎస్, లైఫ్ కూడా అలాంటిదే దేని బిడ్డారా. మన ముందున్నటువంటి ఒక జీవితము అంధకారమైంది, మనకు కనిపించదు, అర్థం కాదు. ముందు ముందు ఏమి సంభవిస్తుందో, ముందు ముందు ఏముందో నీకు తెలుసా? నెవర్. నువ్వేం చేయాలి? ఆ మార్గాన్ని ఎరిగిన వ్యక్తిని వద్దకు వెళ్ళి అడగాలి, సార్ ఈ రూట్లో వెళ్తే నిజంగా అక్కడికి వెళ్తుందా? తెలివైన వాడైతే ఏం చేస్తాడు అంటే, గుడ్డిగా వెళ్ళిపోడు, కాస్త ఆగి అడిగి ఎంక్వైరీ చేసుకొని కనుక్కొని ముందుకు వెళ్తాడు. హల్లెలూయా. ఆత్మీయమైన విషయాల్లో కూడా అలాంటిదే. లైఫ్లో ఏమి జరగబోతుందో, ఏమి ఉండబోతుందో నీకు తెలియదు. తీసుకున్న నిర్ణయాలు నీ జీవితం మీద ఎలాంటి ప్రభావితము చేస్తాయో కూడా నీకు తెలియదు. జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు ఎవడు? దేవుడే. నీ భవిష్యత్తుని పూర్తిగా ఎరిగినవాడు ఎవరు? దేవుడే. నువ్వేం చేయాలి? నువ్వు దేవుని వద్దకు వెళ్ళి, తండ్రి నేను ఈ నిర్ణయాన్ని తీసుకుంటే ఎలా ఉంటుంది, ఈ మార్గాన్ని ఎన్నుకుంటే ఎలా ఉంటుంది? హీ నోస్ బెటర్. నీకంటే దేవుడికి బాగా తెలుసు. ఆయనకి అంతము ఆరంభంలోనే తెలుసు. నీకు తెలుసా? తెలీదు. ఇది ఈ యొక్క అడుగు వేస్తే ఎక్కడ దారి తీస్తుందో నీకంటే ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆ ప్రయాణము మొదట్లో బాగానే ఉన్నా ముందు ముందు ఆ మార్గంలో ఎన్ని గోతులు ఉంటాయో, ఎన్ని లోయలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నీకు తెలియదు. ఎందుకంటే ఆ మార్గంలో ఇంకా నువ్వు ప్రయాణం చేయలేదు. బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే దేవుడే. యు నీడ్ టు బ్రింగ్ దోస్ థింగ్స్ టు ద లార్డ్. దేవుని వద్దకు తీసుకువచ్చి దేవుని దగ్గర నువ్వు పెట్టి, దేవా ఇది చిత్తమా అని అడగాలి. హల్లెలూయా. జీవిత భాగస్వామి విషయంలో కూడా అంతే, ఒక వ్యాపార విషయంలో అయినా అంతే, లేకపోతే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నా, ఒక్కసారి ఆలోచించండి. ఎంతో మంది నా టేబుల్ వద్దకు వచ్చి ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది జీవితంలో దుర్పరిస్థితికి దిగజారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వై? బికాస్ తమ యవ్వన కాలంలో వారు సరైన నిర్ణయము తీసుకోలేకపోవడం ద్వారా జీవితాంతము కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. అంటారు, పాస్టర్ అప్పుడు నాకు ఆ జ్ఞానం పనిచేయలేదండి, అప్పుడు నాకు ఆ తెలివి లేదు, ఉద్రేకంలో ఆవేశంలో నేను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు ఇలాగ సఫర్ అవుతున్నారు.
నేను చెప్పాలంటే కొన్ని వందల్లో కూడా ఉన్నది ఏం బిడ్డారా, యవనస్తులు ముఖ్యంగా దే స్పాయిలింగ్ దర్ కెరియర్స్. దేవునికి వాక్యం అంటుంది, విలాప వాక్యం 3వ అధ్యాయము 27వ వచనంలో, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన కాలంలో నువ్వు దేవుని కాడి మోయాలి. చెప్పండి, కాడి. గట్టి చెప్పండి, ఇంకా గట్టిగా. ఓ కాడి మోయ. యవన కాలంలో నీ మీద కాడి మోపబడాలి. కాడి తెలుసా మీకు? పొలం దున్నేటప్పుడు ఎద్దుల మీద మెడ మీద ఒక కర్ర లాంటిది ఉంచుతారు, కాడి. బైబిల్ అంటుంది యవ్వన కాలంలో ఆ కాడి మోయాలి. ఎద్దులకి సాధారణంగా లేత దూడలకి కాడి మోయడం అంటే ఇష్టం ఉండదు. అవి ఒక పట్టను ఒప్పుకోవు, దాన్ని బలవంతంగా తీసుకొని దానికి కాడి కట్టేస్తారు. ఒప్పుకోవు అవి. ఎందుకు? భారం మోయట వాటికి ఇష్టం లేదు, బరువు మోయట వాటికి ఇష్టం లేదు. సాధ్యమైనంత వరకు అవి రెసిస్ట్ చేస్తాయి. దేవునికి వాక్యం కూడా అంటుంది, యవ్వన కాలంలో నువ్వు కాడి మోయట నేర్చుకుంటే నీకు మేలు. ఏంట కాడి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. 28, 29, 30 వచనంలో, నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మొదట కాడిని నీ మీదకి మొప్పుకోవాలి. ప్రభు అంటాడు, నేను ఎవరికంటే వారికి నేర్పించాను. ఆ కాడి, నా కాడి ఎత్తుకోవాలి. నా కాడి సులువైనది, తేలికైనది. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా చూడండి దీని బిడ్డరా, ఒక రైతు ఆ 2 ఎద్దుల మీద ఆ కాడి పెట్టి పొలమంతా దున్నుతాడు. ఒకవేళ లేత దూడను గాని లేదా ఒక కొత్త ఎద్దును గాని ఆ పొలంలో దున్నాలి అంటే 2 కొత్త ఎద్దుల్ని జతకట్టరండి. 2 కొత్త ఎద్దుల్ని జతకట్టరు. కొత్త ఎద్దుని ఇదివరకే అనుభవం ఉన్నటువంటి ఎద్దుతో జత కడతారు. హల్లెలూయా. జత కట్టి దాని మీద కాడి పెడతారు. సాధారణంగా కొత్త ఎద్దు ఏం చేస్తుంది? తప్పించుకోవడానికి ఇష్టమైన మార్గంలో పోతూ ఉంటుంది, దారి తప్పుతూ ఉంటుంది, స్లో అవుతుంది, ఒకసారి ఒప్పుకోదు, కొట్టాల్సిందే కదా. కొత్త ఎద్దు అంత త్వరగా లోబడదు. కాబట్టి కొత్త ఎద్దును ఏం చేస్తారు? అనుభవం ఉన్నటువంటి ఒక ఎద్దుతో కలిసి జత కడతారు. హల్లెలూయా. జత కట్టినప్పుడు ఇప్పుడు ఎద్దు ఏంటి? ఈ కొత్త ఎద్దు పక్కకు పోదాం అనుకున్నా ఈ అనుభవం ఉన్న ఎద్దు ఏం చేస్తుంది? పోనివ్వదు, చక్కకు పోతా ఉంటుంది. ఈ ఎద్దుని పక్కకు పోతా ఉంటుంది, ఎద్దు మాత్రము స్ట్రైట్ ఇచ్చుకొని పోతా ఉంటుంది. హల్లెలూయా. ఈ సీనియర్ ఎద్దు, ఈ ఎక్స్పీరియన్స్డ్ ఎద్దు ఎంత ఫాస్ట్ లో పోతా ఉందో, ఎంత స్పీడ్ లో పోతా ఉందో, ఏ డైరెక్షన్ లో పోతా ఉందో, ఈ కొత్త ఎద్దు కూడా అలా పోవాల్సిందే. ఈ పాత ఎద్దు ఆ కాడితో పాటు ఈ కొత్త ఎద్దు కూడా ఇగ్గుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. స్టార్టింగ్ లో ఈ కొత్త ఎద్దుకు ఇష్టం ఉండదు. తప్పించుకునే ప్రయత్నంలో కాడి కాస్త ఆ మెడ మీద రాసుకుపోవడం వల్ల మంట పుడుతుంది. మంట పుట్టి ప్రయత్నం చేస్తుంది. ఇంకా వల్ల కాకపోతే మెల్లిగా ఈ యొక్క అనుభవం ఉన్న ఎద్దుతో రాజీ పడిపోతుంది. హల్లెలూయా. ఈ యొక్క ఎద్దు స్టార్టింగ్ లో స్పీడ్ పోదు, మెల్లిమెల్లిగా ఆ సీనియర్ ఎద్దుతో రాజీ పడిపోయి ఇక ఎద్దు ఎంత స్పీడ్ పోతుందో ఈ కొత్త ఎద్దు కూడా ఎంత స్పీడ్ పోవాల్సిందే. ఈ సీనియర్ ఎద్దు ఈ పక్క అంటే అది ఈ పక్క పోవాల్సిందే, ఈ పక్క అంటే ఇంకా ఈ పక్క పోవాల్సిందే. హల్లెలూయా. క్రమక్రమైన ఏమైపోయింది? ఈ కొత్త ఎద్దు కూడా పాత ఎద్దుతో సమానంగా పరిగెడతా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమంటాడు? నా వద్దకు రండి అంటే యేసయ్య సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. హల్లెలూయా. ప్రభు అంటాడు, నా వద్దకు రా. నువ్వు కొత్త ఎద్దు, నువ్వు ఉరకలేస్తున్నావు, చిందులేస్తున్నావు, ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. పొలము దున్నబడాలి అంటే నీ మీద ఏముండాలి? కాడి మొయ్యబడాలి. ఆ కాడి ఎత్తుకుంటే నేను నేర్పిస్తాను, ఆ కాడి నీ మీద నువ్వు మోసుకుంటే నేను నేర్పిస్తాను, లేకపోతే ఐ కెనాట్ టీచ్ యూ. దేనికి స్తోత్రం. ఆ కాడి మన మీద ఉంటే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. దీని వాక్యం అంటుంది, యవ్వన కాలంలో ఆ కాడి మోయుట ఎంత మేలది. యవ్వన కాలంలోనే నువ్వు ఆ దేవుని వాక్యం మీద ఆధారపడితే ఎంత మేలు. యవ్వన కాలంలోనే ఆ దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు గ్రహిస్తే ఎంత మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యవనస్తులారా, మీ యొక్క జీవితాలు మీ చేతిలో తీసుకోబాకండి. భవిష్యత్తు మీకు తెలియదు. ఇదివరకే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క తల్లిదండ్రులను అడగండి. తెలియకపోవడం వల్ల తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో అని అడగండి. తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి దారి తీస్తాయో అని అడగండి. వాళ్ళ అనుభవాలు చూసుకొని పాఠాలు నేర్చుకోనండి. యవ్వన కాలంలో కాడి మొయ్యుట మేలు. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా స్లోగన్స్, ట్యాగ్ లైన్స్ ఇలా ఉంటాయి. బ్రేక్ ద రూల్స్ అంటారు యవ్వనస్తులు. ఏమంటారు? ఈ మధ్య పాటలు కూడా ఎక్కువైపోయినాయి. బ్రేక్ ద రూల్స్. యూత్ అంటే బ్రేక్ ద రూల్స్ అంటారు. అంటే మాకు రూల్స్తో పని లేదు అని అర్థం.
బ్రేక్ ద రూల్సా? యవనస్తుల్ని కంట్రోల్ చేయబడడం వాళ్ళకి ఇష్టం ఉండదు, రిస్ట్రిక్షన్స్ అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు కాస్తుంది అంటే ఫ్రీడమ్ అంటారు. ఈ మధ్య యూత్లో ఎక్కువగా ఈ వర్డ్స్ ఫ్రీడమ్ అంటారు. అంటే అర్థం ఏమంటే స్వేచ్ఛ, ఏమైనా చేస్తాం, ఈ కాలం మళ్ళా రాదు, ఈ ఏజ్ మళ్ళా రాదు, ఎంజాయ్ అని అనేక. ఎస్, ఫ్రీడమ్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఎంతవరకు అంటే దేవుని యొక్క వాక్య పరిధిలో ఉన్నంత వరకు ఇట్ ఈస్ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సిస్టర్ నా కాడికి వచ్చింది, చాలా ఏళ్ళ వరకు మన సంఘానికి వచ్చేది, వాక్యంలో బాగా బలంగా ఉండేది, వాక్యంలో బాగా ఎదిగేది. దేమిడరా కొంతకాలం తర్వాత ఆ సిస్టర్ కనిపించలేదు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆ సిస్టరు మళ్ళీ మా వద్దకు వచ్చింది. ఈసారి ఆమె క్యారింగ్, ఆమె గర్భం ధరించింది. రాగానే కంగ్రాచులేషన్ సిస్టర్, మీకు వివాహం అయింది, ఐ థింక్ యువర్ క్యారింగ్, మీరు గర్భవతి అని నాకు అర్థమవుతుంది, కంగ్రాచులేషన్స్ ఎట్లా అంటే కళ్ళలో నీళ్లు పెట్టుకుంది, గొల్లుమని ఏడ్చేసింది. అర్థం కాలేదు. కూర్చోబెట్టి మాట్లాడాను, ఏమైందో మాట్లాడితే, సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఏంటమ్మా పెళ్లి కాలేదని? లేదు సార్. గొల్లుమని ఏడ్చేసింది. ఏమైందమ్మా అంటే, సార్ నేను పనిచేసే చోట ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు, నన్ను ప్రేమిస్తానన్నాడు, వెంటబడ్డాడు, సరే అని ఒప్పుకున్నాను. ఆ తర్వాత మెల్లిగా మేము హద్దులు దాటాం. ఒక స్థితి వచ్చింది, అతనికి నా మీద మోజు తగ్గిపోయింది, నాకంటే వేరే అమ్మాయి కనపడింది, ఇక నువ్వు నాకు ఉత్తుపో అని చెప్పేశాడు. అప్పటికే నేను నెల తప్పాను సార్. బ్రతిమలాడాను, కన్నీళ్ళు పెట్టుకున్నాను, ఏడ్చాను, నా జీవితాన్ని పాడు చేయదని చెప్పి బ్రతిమలాడాను. సార్ ఎంతగా బ్రతిమలాడినా కూడా నా మీద కనికరించలేదు, నన్ను వదిలేశాడు సార్. అగమ్య గోచరంగా ఉంది నా పరిస్థితి. దేవుడు ఎందుకు సార్ నాకు ఇలా చేశాడు? ఆ ప్రశ్న వినగానే నాకు షాక్. దేవుడు చేయడం ఏంటమ్మా? నేను నమ్ముకున్నాను సార్ దేవుడిని, బాగా వాక్యం చదువుతాను సార్, ప్రే చేసుకుంటాను సార్, నాకు దేవుడు అంటే చాలా నమ్మకం సార్, నా జీవితం ఇలా నాశనం అయిపోయింది సార్, దేవుడు ఎందుకు సార్ ఇలా చేశాడు అన్నాను. దీన్ని దేవుడిని ఎందుకు బాధ్యునికి చేస్తావు? ఈజ్ గాడ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? దేవుడు దీనికి బాధ్యుడా? నో. కారణం ఏమంటే యవన కాలంలో ఆమె దేవుని కాడి మోయలేదు. దేవుని చిత్తం ఏంటో గ్రహించక పరిస్థితిని తన చేతిలోకి తీసుకుంది, జీవితాన్ని పాడు చేసుకుంది. మనందరి జీవితంలో దేని బిడ్డరా, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని ఉందా బైబిల్ మాట? ఉందా? దేవుడు మన జీవితాన్ని డిజైన్ చేసే కంటే ముందుగా మనం ఈ భూప్రపంచంలో ఏమేమి మంచి పనులు చేయాలో ముందుగానే దేవుడు డిజైన్ చేశాడు. నీకంటే ముందు నువ్వేమి చేయాలో ఆ ప్రణాళిక రూపించబడింది, ఒక బ్లూ ప్రింట్ తయారు చేయబడింది. అది నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ కెరీర్లో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ సమాజంలో కావచ్చు. నువ్వు కొన్ని సత్క్రియలు చేయాలి, కొన్ని మంచి పనులు చేయాలి. దాని కొరకు నువ్వు తయారు చేయబడ్డావు. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను క్రీస్తు యేసులో నేను ఏర్పాటు చేసుకున్నాడు. నీ స్వంత ఇష్టం కొరకు కాదు, ఇష్టాసరంగా బతకడం కోసం కాదు, కొన్ని మంచి క్రియలు చేయాలి. నీ పక్క వ్యక్తి చెప్పండి, నీవు సత్క్రియలు చేయడానికి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. yes. నీ కెరీర్లో దేవుని చిత్తం ఏంటి? నీ వివాహ జీవితంలో దేవుని చిత్తం ఏంటి? నీ ఫ్యామిలీలో దేవుని ప్రణాళిక ఏంటి? నీ ఎడ్యుకేషన్లో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? నువ్వు దాన్ని గ్రహించి ఒక అడుగు ముందుకు వేయాలి. ఏం బిడ్డరా, బైబిల్లో దేవుని చిత్తాన్ని గ్రహించక పడిపోయినటువంటి వ్యక్తి యొక్క ఉదాహరణలు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మీకు పరిచయం చేయనివ్వండి. అతనే సౌలు. తెలుసా? బైబిల్లో పాత నిబంధనలో సౌలు రాజుగా దేవుడు ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు. అల్ప స్థాయిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు తీసుకెళ్లి ఘనమైన స్థాయిలో, ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు, రాజుగా నిలబెట్టాడు.
అతని మొదలు ఎంత అద్భుతంగా ఉంది అంటే, రాజుగా ఎన్నుకున్న తర్వాత ప్రవక్త రాజును పరిచయం చేద్దామని చూస్తే రాజు కనపలేదు. ఎక్కడున్నాడు అంటే వెళ్ళి ఎక్కడో దాక్కున్నాడు. అంటే అంత సిగ్గు, అంత నామోషి. బయటికి తీసుకొచ్చి ఈయనే మీ రాజు అని చెప్పినప్పుడు ప్రజలంతా కూడా గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా ప్రభువును స్తుతించారు. ఈజ్ ద న్యూ కింగ్ అని. మొదలు ఎంత అద్భుతంగా ఉంది అంటే దేని బిడ్డారా, ప్రతి ఒక్కరు కూడా సౌలును చూసి మెచ్చుకున్నారు. కానీ పోను పోను నా జీవితంలో అనేకటువంటి మలుపు తిరిగాయి. మెల్లిగా అతని జీవితంలో అవిధేయత మొదలైంది. అతని జీవితంలో ఇంపేషెన్స్ అంటే ఓర్పు లేనితనం వచ్చేసింది. ఒక కాంటెక్స్ట్లో శత్రు యుద్ధానికి వస్తున్నాడు, బలర్పించాలి. అది ఎవరి పని అంటే ఒక ప్రవక్త చేసిన పని. చూస్తే ప్రవక్త కనిపించట్లేదు. సమూయేలు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా ఇన్ని ఓర్చుకోలేక, సహనము లేక, వి కాంట్ వెయిట్. మనకున్నటువంటి ఒక పెద్ద రోగం ఏంటి తెలుసా? ఓపిక పట్టలేమండి. అది సమస్య. లేట్ చేసి ఏమైపోతుందేమో, ఆలస్యం చేస్తే అది చేదాటిపోతుందేమో. మన జీవితంలో 99% సమస్యలకు గల కారణం ఏంటో తెలుసా? తొందరపాటు. కాదంటరా? కమాన్ గట్టి చెప్పండి, కాదంటరా? 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే తొందరపాటుతోనే వస్తాయి. అసలు ఓపిక పట్టం. ఈ వ్యక్తి కూడా ఓపిక పట్టలేదు. సౌలు ఎక్కడ ప్రవక్త కనిపించట్లేదు. రాడేమో అని ఓపిక పట్టక ఈయన కత్తి తీసుకొని ఈయన బలిచ్చేసాడు. దేవునికి బలిచ్చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఈ లోపల ప్రవక్త వచ్చాడు, చూశాడు. ఏంటి రాజా, ఏం చేసావు? నువ్వు రాలేదు, అందుకే నేను బలిచ్చేశాను. దేవుడికి ఎవరిస్తే ఏంటి, ఆయనకి బలి కదా కావాల్సింది అనగానే ప్రవక్త ఒకటి మాట చెప్పాడు. నిన్ను ఒక రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. కానీ నీవు చేయకూడని పని నువ్వు చేసావు. ఓపిక పట్టలేకపోయావు. తొందరపాటు నీలో ఉంది. అందుకే నా పని కూడా నువ్వే చేసావు. కాబట్టి దేవుడు నీ నుంచి తన రాజ్యాన్ని తీసివేసుకోబోతున్నాడు, తొలగించబోతున్నాడు. సౌలుకి అర్థం కలదు. ఏంటిలాగా? ఎస్, నీలో తొందరపాటుతనం ఉంది. రాజ్యము సౌలు నుంచి తీసివేయబడింది. మీకు అర్థమవుతున్నాయా? కనీసం విచారణ చేయలేకపోయాడు సౌలు. మొదలు అద్భుతంగా ఉంది, అంతం వచ్చే వరకు దేని బిడ్డారు. క్లైమాక్స్ చూస్తే సౌలు ఒక జీవితము తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. యుద్ధంలో రాజ్యం పోయింది, పరువు పోయింది, అన్ని కూడా పోయినాయి. తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు సౌలు మహారాజు. ఇలాంటి ఇన్సిడెంట్స్ బైబిల్లో చాలా ఉన్నాయి. ఇంకొక వ్యక్తి మీకు చెప్పనివ్వండి. సొలొమోను రాజు. అద్భుతమైనటువంటి జ్ఞానం అతనికి అనుగ్రహించబడింది. మొదలు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత భయభక్తులతో దేవుడు సేవించేవాడు. పడుకున్న దేవుడు దర్శనంతో మాట్లాడేవాడు, దేవుడు సంధించేవాడు. అనేకటువంటి విషయాలు దేవుడు సొలొమోనుతో మాట్లాడితే ప్రపంచంలో అనేక మంది ఈ సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చేవాళ్ళు. అందులో షేబా దేశపు రాణి కూడా ఒకటి. ఎక్కడ ఎవరి నోట్లో చూసినా సొలొమోన్ 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 సొలొమోన్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ ఇట్ ఈస్. కానీ అతని జీవితము ఒక మలుపు తీసుకుంది. ఏమైపోయింది? తన జీవితపు ఆఖరి దినానికి వచ్చే పాటికే మెల్లిమెల్లిగా దారి తొలగిపోయాడు. అన్య స్త్రీల వివాహం చేసుకున్నాడు, చేయకూడని పనులు చేశాడు. మొదట దేవుని సంతోషపెట్టిన ఈ వ్యక్తి క్రమక్రమంగా దేవుని బాధ పెట్టాడు. దేవునికి అయిష్టమైన కార్యములు చేశాడు. వెళ్ళకూడని చోటుకి వెళ్ళాడు. చూసారా లైఫ్ ఎలాగ టర్న్ అయిపోయిందో? దేమిడ, నువ్వు జీవితం ఎలా ప్రారంభించే ముఖ్యం కాదు, నువ్వు ఎలా ముగిస్తున్నావు అది చాలా ప్రాముఖ్యమైనది. హౌ యూ స్టార్ట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ యూ ఫినిష్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబిల్. ఈరోజు దేవుడు నీ గురించి ఏమంటున్నాడు? మొదలు అంత అద్భుతంగా ఉంది. రక్షించబడిన దినాల్లో ఎంత విశ్వాసము, ఎంత ప్రేమ, దేని పట్ల ఎంత సమర్పణ, కమిట్మెంట్ ఎంత అద్భుతంగా ఉండేది. నీ పట్ల కూడా కొన్ని హోప్స్ ఉన్నాయి. సౌలు పట్ల కూడా దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. సొలొమోను పట్ల కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళే తమ చేతులారా తమ జీవితాల్ని పాడు చేసుకొని ఏమి దేవుడు సంకల్పించాడో, ఏ సత్క్రియలు దేవుడు వీళ్ళు చేయాలని దేవుడు సంకల్పించాడో అవన్నీ కూడా తమ చేతులారా పాడు చేసుకున్నారు. దేవుని ప్రణాళికలు అడ్డగించుకున్నారు. ఆయన చిత్తమేంటో గ్రహించలేకపోయారు. జీవితాన్ని వృధాపరుచుకున్నారు. ఇవన్నీ కూడా మనకి బైబిల్లో
ఒక దృష్టాంతాలుగా రాయబడ్డది అని బిడ్డారా. యువర్ లైఫ్ హ్యాస్ ఎ పర్పస్. భూ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. ఈ పుల్పిట్కి ఒక ఉద్దేశం ఉంది, ఆ కీబోర్డ్కి ఒక ఉద్దేశం ఉంది, ఈ చైర్స్కి ఒక ఉద్దేశం ఉంది. అలాగే దేవుని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దాన్ని ఐడెంటిఫై చేయకోకుండా, గుర్తించుకోకుండా ఎన్నేళ్ళు గడిపినా, ఎన్ని రోజులు గడిపేసినా ఇట్ ఈస్ మీనింగ్లెస్ లైఫ్, అర్థము లేని జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, బైబిల్లో మరొక ఇన్సిడెంట్ మీకు పరిచయం చేస్తాను. నేర్చుకుంటున్నారా మీరు? లర్నింగ్ సంథింగ్. మీకు ఎందుకు ఈ ఫౌండేషన్ వేస్తున్నానంటే ఆయన చిత్తము చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు ప్రజల గురించి కొత్త నిబంధనలో 2 సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అది కనుక మన పితరులు మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించుతరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి. ఏలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎంత సాడెస్ట్ న్యూస్ అది. కనుక అరణ్యములో సంహరించబడ్డారు. అందరూ సముద్రంలో నడిచారు, అందరూ మోషేని ఫాలో అయ్యారు, ఒకే ఆహారం తీసుకున్నారు, ఒకే పానీయము, ఒకే ఆత్మలో పాలుభాగస్తులు అయ్యారు. ఓ వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అయినా కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేను మీరు ఆయన శబ్దము విన్నెడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడి 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులను నన్ను పరీక్షించి శోధించరి. కావున నేను ఆ తరము వారి వల్ల విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయం ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గాల్ని వారు తెలుసుకోలేదు. అల్లంజన్ బైబిల్లో నా మార్గాల్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఐగుప్తుని తీసుకొచ్చాను, కళ్ళ ఎదుటనే అనేక అద్భుతాలు చేశాను, మన్నా కురిపించాను, బండ నుంచి నీళ్ళు ఇచ్చాను, సముద్రము పాయలు చేశాను, పూరేలు కావాలంటే పూరేలు ఇచ్చాను. అబ్బో, ఈ 40 ఏళ్ళ అరణ్య ప్రయాణంలో దేవుడు అనేక అద్భుతాలు దేవుడు జరిగించినా కూడా వారు దేవుని మార్గాల్ని తెలుసుకోలేకపోయారు. ఏం చెప్పదలుచుకున్నాం దేని బిడ్డారా? దేవుళ్ళు ఎదుగుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, సహవాసానికి వస్తున్నాం, దేవుని గురించి తెలుసుకుంటున్నాం. కానీ నువ్వు దేవుని మార్గాల్ని తెలుసుకుంటున్నావా? దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తున్నావా? లేకపోతే నీవు కూడా ఇజ్రాయెల్ ప్రజలతో నీవు కూడా ఒకటిగా చేయబడతావు. అలా ఉండకూడదు. ఇవి మనకు దృష్టాంతాలుగా రాయబడ్డాయి. మోషేతో పాటు నడిచారు, అద్భుతాలు చూశారు, ఒకే బండ్లోంచి నీళ్ళు తాగారు, ఒకటే ఆహారం తీసుకున్నారు. దే హ్యావ్ ఎ రిచ్ ఎక్స్పీరియన్స్. అద్భుతాలు చూశారు, మహత్కార్యాలు చూశారు, దేవుని శక్తిని చూశారు. అయినా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. లైఫ్లో పెద్ద ట్రాజడీ అంటే ఇదే దేని బిడ్డారా. అనేక అద్భుతాలు మన జీవితంలో జరుగుతున్నా కూడా, ఆయన అనేక ఆశ్చర్యమైన కార్యం మన జీవితంలో జరిగిస్తున్నా కూడా ఆయన మార్గాల్ని, ఆయన చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నా. స్టిల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇంకా ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు గ్రహిస్తావేమో, ఇప్పటికైనా తన చిత్తం ఏంటో గ్రహించి ఆయన ఉద్దేశాల్ని నెరవేరుస్తావేమో అని ఆయన ఈ రోజుకి ఆయన నీ పట్ల ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడు. దేని బిడ్డారా, ఇశ్రాయేల్ ప్రజలను కూడా వారి విషయంలో దేవుడు అనేక సంవత్సరాలు ఓపిక పట్టాడు. ఈ వెయిటెడ్ ఫర్ లాంగ్ ఇయర్స్. కానీ అయినా మాట వినకపోతే దేని వాక్యం అంటుంది చూడండి, కావున నేను ఆ తరము వల్ల విసిగి, దేవుడే విసిగిపోయాడంటూ ఊహించండి ఒకసారి. దేవుడు దీర్ఘశాంతుడు అని రాయబడింది, చదివారా బైబిల్లో? ఆయన శాంతము దీర్ఘమైంది, మనలాంటిది కాదు. దీర్ఘశాంతము కల దేవునికే విసుగొచ్చేసింది. విసుగొచ్చి అంటున్నాడు కదా, వారు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గము వారు తెలుసుకోలేదు, కనుక నేను కోపంతో ప్రమాణం చేసేట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు.
దేవుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 మార్లు కాదు, 4 మార్లు కాదు, అనేక సంవత్సరాలు దేవుడు ఓపిక పట్టాడు. హీ వెయిటెడ్. మొదటిసారి తప్పు చేశారు, ఓకే, ఇమ్మెచ్యూరిటీ అనుకున్నాడు. రెండోసారి తప్పు చేశారు, ఇంకా పరిపక్వత లేదనుకున్నారు. మూడవసారి తప్పు చేశారు, ఇంకా ఎదగాలనుకున్నాడు. నాలుగోసారి తప్పు చేశారు, ఇంకా నా గురించి తెలుసుకోలేదనుకున్నారు. 5వసారి తప్పు చేశారు, వెయిటెడ్. 10వసారి తప్పు చేశారు, వెయిటెడ్. 12వసారి తప్పు చేశారు, ఓపిక పట్టాడు. ఎన్ని తప్పులు చేసినప్పుడు ఓపిక పట్టాడు. వాళ్ళు తప్పులు చేస్తున్నా పూరేలు కావాలంటే పూరేలు ఇచ్చారు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, అది కావాలంటే ఇచ్చాడు, ఇది కావాలంటే ఇచ్చాడు. వాళ్ళ జీవితంలో కోరినది వాళ్ళకి అనుగ్రహించాడు. వాళ్ళు తప్పులు చేస్తున్నా, ఎందుకంటే ఏదో ఒక రోజున నా మార్గాలు తెలుసుకుంటారు, ఏదో ఒక రోజున నా ఉద్దేశాలు గ్రహిస్తారు. ఈ వెయిటెడ్. ఈరోజు దేవుడు నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తున్నాడంటే నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీ ప్రార్థన వింటున్నాడనా? మంచిదే, వింటున్నాడు. నీ ఆధిక్యత బట్టనా? కాదని బిడ్డరా. నువ్వు వీక్ అయినా, నువ్వు దారి తప్పుతున్నా, అయినా నీకు ఎందుకు అనుగ్రహిస్తాడో తెలుసా? ఈ అద్భుతాలు చూసి అయినా సరే ఏదో ఒక రోజున నా ఉద్దేశాలు గ్రహిస్తుంది, ఏదో ఒక రోజున నా మార్గాలు గ్రహిస్తుంది, ఏదో ఒక రోజున నా చిత్తాన్ని గ్రహిస్తాడు. ఆ ఒక్క నిరీక్షణతో దేవుడు ఈరోజు ఓపిక పడుతున్నాడు. హల్లెలూయా. హి ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. మన జీవితంలో దేవుడు విసిగిపోయాడా? అడగండి దేవుని, ప్రభువా నన్ను చూసి విసిగిపోయావు ప్రభువా. అమ్మో, ఆయన విసుక్కుంటే ఇంకేమైపోయింది? ఇంకా దీర్ఘ శాంతుడైన దేవుడే విసుక్కుంటే ఇంకేమైపోయింది? ఇంకా ఇన్ని మేలు చేశాడు దేవుడు, ఇంతకంటే ఏం కావాలి నువ్వు దేవుడికి ఇష్టంగా జీవించడానికి? ఇన్ని అద్భుతాలు చేశాడు దేవుడు నీ జీవితంలో. ఈరోజు ఈ స్థాయికి దేవుడు నిలబెట్టాడు. ఇంతకంటే ఏమి కావాలి నువ్వు దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి? పొందుకుంటున్నాం, ఇంకా లోకంలో జీవించేస్తున్నాం. పొందుకుంటున్నాం, ఇంకా ఓన్ ప్లెజర్తో బతికేస్తున్నాం. ఆయన నుంచి పొందుకుంటున్నాం, స్వార్థంగా జీవించేస్తున్నాం. ఆయన నుంచి పొందుకుంటున్నాం, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి నీ చిత్తాన్ని నెరవేర్చుకొని యు ఆర్ ఫైండింగ్ యువర్ ఓన్ ప్లెజర్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన కూడా దేవుడు ఆయన కృపామయుడండి, ఆయన ఆపలేదు ఆయన. ఎందుకంటే ఆయన నీ మీద ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఒకరోజు నా వైపు దేవుడు. మీకు విషయం తెలుసా? 40 లక్షల మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ వారిలో కేవలము 2 మాత్రమే వాగ్దాన దేశానికి వెళ్ళిపోయారు. యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? అరణ్యములో రాలిపోయారు. దేవుని చిత్తము తెలుసుకోకపోతే కలిగే దుస్థితి ఇదే అండి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, రక్షణ. ఎర్ర సముద్రము దాటారు, బాప్తిస్మము. సినాయి కొండ మీద దేవుని శక్తి చూశారు, పరిశుద్ధాత్మ అనుభవం. మన్నా కురిపించబడింది, దేవుని యొక్క వాక్యము. బండ నుంచి నీళ్ళు వచ్చాయి, అది కూడా పోషణ, అద్భుతాలు. పూరేలు కురిశాయి, దైవికమైనటువంటి పోషణ, మిరాకిల్స్. ఒక విశ్వాసగా నీవు నేను ఎన్ని అద్భుతాలు చూస్తున్నామో అన్ని అద్భుతాలు వాళ్ళు కూడా చూశారు. అవి చూసిన తర్వాత వాళ్ళు దేవుని వద్దకు సమీపంగా వచ్చే కంటే బదులుగా దేవుని మార్గాలు తెలుసుకోలేకపోయారు. ఒక్కొక్క అద్భుతం పొందుకున్నాక, దేవా ఇంకా నీ మంచితనాన్ని చూపించండి ప్రభువా. ఒక్కొక్క ఆశీర్వాదం పొందుకున్నాక, దేవా నాకు ఇంకా నీ గొప్పతనము కావాలి ప్రభువా, ఇంకా నీ చిత్తము తెలియాలి ప్రభువా అని వెతికే కంటే బదులుగా ఇంకా దేవుని శోధిస్తూనే ఉన్నారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ప్రభు అన్నాడు, నేను వీళ్ళ పట్ల ఒక ఉద్దేశం ఏంటి? వీళ్ళందరినీ కానాను దేశానికి, అది నా ప్లాన్. కానీ ఆ ప్లాన్ వీళ్ళకి అర్థం కావట్లేదు. నా ప్రణాళిక వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. పూరేళ్ళు అన్నారు మంచిదే, నీళ్ళు అన్నారు మంచిదే, అదన్నారు మంచిదే, ఇదన్నారు మంచిదే, అన్ని అనుగ్రహించాను. కానీ వీళ్ళు దీనికోసం ఏడుస్తున్నారు ఏంటి? నా ప్లాన్ ఏంటి? నా ప్రణాళిక ఏంటి వీళ్ళ పట్ల? కానాను దేశం. అది అర్థం చేసుకోలేక మాటి మాటికి శోధించి నా కోపం పుట్టించారు, విసుకొచ్చేసింది. నాకంటూ ఒక చిత్తం ఉందని ఇంకా ఎలాగ వీళ్ళకి నేర్పించాలి? వీళ్ళ లైఫ్లో నాకు ఒక పర్పస్ ఉందని ఎలాగ వీళ్ళకి బోధించాలి? ఏమని టీచ్ చేయాలి? వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అని విసుకొచ్చేసింది. అన్నాడు కదా, దీస్ పీపుల్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు మై రెస్ట్. నా విశ్రాంతిలోకి ప్రవేశించి అరణ్యంలోనే రాలిపోయారు. దేం బిడ్డ, ఈ ప్రయాణము పరలోక రాజ్యం వైపు సాగుతుంది. ఇట్స్ వెరీ గుడ్. కానీ ఈ ప్రయాణములో నీవు గమ్యస్థానము చేరుకోవాలి అంటే దేవుని చిత్తము నువ్వు ఎరుగుతేనే గమ్యస్థానం చేరుకోగలుగుతావు. ప్రభు చెప్పలేదా,
తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యానికి వస్తాడు. తండ్రి చిత్తము చేయనివాడు పరలోక రాజ్యానికి రాలేడు. ఈ అరణ్య ప్రయాణంలో కాలేబు యెహోషువ ఇద్దరు కూడా దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి వీళ్ళు మాత్రమే చేరుకున్నారు. ఇద్దరు మాత్రమే నిలబడ్డారు కాబట్టి మీతందరూ నశించిపోయినా వీళ్ళు మాత్రమే నిలబడగలిగారు. తండ్రి చిత్తంలో ఉన్నారు కాబట్టి have taken a stand. Are you with me? హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకుంటున్నారా? వచ్చే వారము దేవుని చిత్తము తెలుసుకోవాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి? దేవుడు అందరికీ తన చిత్తాన్ని బయలుపరుస్తాడా? ఎస్, కరెక్ట్. కానీ దానికి కొన్ని అర్హతలు కావాలి, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అలాంటి వారికే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మరి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి, ఎలాంటి అర్హతలు కావాలి అనే విషయాన్ని మనం వచ్చే వారము లోతుగా వెళ్ళి మనం ధ్యానించబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఓకే, తలలో ఉంచుతాం, ప్రార్థన చేస్తాం. ఓకే, ఒక్క మాట చెప్పండి దేవునికి. దేవా, మేము ఆ ఇజ్రాయేల్ ప్రజలుగా ఉండకూడదు నాయన. మీ నుంచి అనేక వాటిని పొందుకొని కూడా మార్గంలోనే నశించినటువంటి ఇజ్రాయేల్ ప్రజల వలె మేము ఉండడం మాకు ఇష్టం లేదు. సౌలు వలె తండ్రి మేము కూడా మా జీవితాన్ని అలా ముగియకూడదు ప్రభు. సొలొమోను కూడా అద్భుతంగా ప్రారంభించారు, కానీ మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయారు. మా జీవితంలో నీకు ఒక ప్రణాళిక ఉందని, నువ్వు వాటిని మాకు బోధించాలని ఆశపడుతున్నావని, ఈ జీవితము మిమ్మల్ని సంతోషపెట్టే అనే సంగతి మేము అర్థం చేసుకోలేకపోయాం. క్షమించండి నాయన. లైఫ్ వితౌట్ పర్పస్, ఉద్దేశము లేని జీవితాన్ని మేము జీవిస్తున్నాం. ఎక్కువ శాతము మమ్మల్ని మేమే సంతోషపెట్టేకి ప్రయత్నం చేసాం. ఎక్కువ కాలము మా ఓన్ ప్లెజర్, ఓన్ డిజైర్స్ కొరకే తండ్రి మేము ప్రాకులాడాము. మా ఆనందాన్ని పట్టించుకున్నాము, కానీ మీకు ఇష్టమైనది మీ మార్గంలో మేము కొనసాగలేకపోయాము. చాలాసార్లు అది దేవుని యొక్క చిత్తము కాదు అని తెలిసినా మేము వాటి కోసమే మేము ప్రాకులాడాము. అనేక సార్లు అది దేవుని యొక్క నడిపింపు కాదు అని తెలుస్తున్నా నీ చిత్తం కంటే నా శరీరం ఎక్కువగా పని చేసింది కాబట్టి దాని కొరకే వెంటబడ్డాను. క్షమించండి. దేని బిడ్డ, ఒక 5 నిమిషాల సమయం తీసుకుందాం, మన దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తూ ఖండిస్తున్నట్లయితే, ఏ విషయంలో తప్పిపోయారో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే వాటిని మనం ఒప్పుకొని విడిచిపెడదాం. దేని బిడ్డ, కమాన్ కమాన్, 5 నిమిషాల సమయం తీసుకుందాం. కమాన్, మేక్ ఎ స్మాల్ ప్రేయర్. గాడ్, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఇశ్రాయేలు ప్రజల వలె మనం ఉండకూడదు. దినాలకు వచ్చే కొద్దీ మేము మీకు చిత్తాన్ని వినాలి. మోషే వలె తండ్రి మీకు చిత్తాన్ని మేము గ్రహించాలి. యెహోషువ, కాలేబు వలె తండ్రి మేము మీ చిత్తంలో నిలబడాలి తండ్రి. అలాంటి జీవితం మాకు దయచేయి తండ్రి. చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని మాట ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ చిత్తాన్ని నెరవేర్చువారుగా సహాయం చేయండి. ఈ జీవితంతో మిమ్మల్ని సంతోష పెట్టాలి. కమాన్ కమాన్, ప్రార్థిద్దాం ఒకసారి. చెప్పండి, యేసయ్య, ఈ జీవితము నేను నీ కొరకేనైనా, కేవలము నిన్ను మాత్రమే సంతోష పెడతాను. నా చిత్తము కాదు నైనా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చునుగాక. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లుగా దేవా నా జీవితంలో నీ చిత్తమే నెరవేర్చబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలమున నీ హృదయంలో కార్యం జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని కదిలిస్తున్నాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యావో, ఎక్కడ దారి తొలిగావో దాని విషయమే పశ్చాత్తపడు. దేవుడి పట్ల కరుణ, జాలి చూపిస్తున్నాడు. ఇంకా అనేక అద్భుతాలు చేస్తున్నాడు. కారణం ఏంటి? ఏ రోజుకైనా నువ్వు అని చిత్తము తెలుసుకుంటావని. దేవుడి బిడ్డ, బహుశా ఇదే అనుకూలమైన సమయమేమో, బహుశా ఈ ఘడియ కొరకే దేవుడు నీ నుంచి ఎదురు చూస్తున్నాడేమో, నీకోసము ఆయన ఎదురు చూస్తున్నాడేమో. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున
నీ వాక్యం విన్న ఒక్కొక్క బిడ్డను దీవించండి. సత్క్రియలు చేయటానికే నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావని ఈరోజు నీ వాక్యం బట్టి తెలుసుకున్నావు. వీళ్ళ లైఫ్లో మీ యొక్క ప్రణాళికలు నెరవేర్చుకోనండి. ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తి కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు నాయన. ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు విసుగు పుట్టించకూడదు తండ్రి. ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు కోపం పుట్టించకూడదు నాయన. ప్రతి బిడ్డ కూడా ప్రభువా నేను సంతోష పెట్టాలి. మీరు కూడా దావీదు వలె మమ్మల్ని చూసి మీరు సాక్ష్యం చెప్పాలి, ఇతను నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశంలో నెరవేర్చువాడు అని. అలాంటి జీవితము తండ్రి ఇక్కడ ఒక్కొక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఏ ఒక్క బిడ్డ తప్పిపోకూడదు నాయన. మీ సేవకుగా మేము ప్రార్థిస్తున్నాం. మీతో మీరు మాట్లాడండి, నీ మార్గాలు వీళ్ళకి బోధించండి, నీ చిత్తాన్ని బయలుపరచండి, నీ చిత్తంలో నిలబెట్టమని. బల నమ్మకమైన దాసుడా అని దేవా మీ చేత ముప్పు పొందాలి. అలాంటి యోగ్యమైన జీతము ఒక్కొక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపగల హస్తాలకి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు దేనివై ప్రతాపం. ఈ సందేశము ద్వారా మీరు దీవింపబడి ఉన్నారని మేము నమ్ముచున్నాము. మీరు అనంతపురములో ఉన్నట్లయితే దేవుని వాక్యములో మరింత బలపడటానికి మా సహవాసమునకు ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మా సంఘములో అనేకులు స్వస్థపరచబడుచున్నారు, సమస్యల నుండి విడుదల పొందుకొనుచున్నారు, దేవుని వాక్యములో బలపడి ఎదుగుచున్నారు. ఇట్టి సహవాసములోనికి మిమ్మును కూడా ఆహ్వానించుచున్నాము. మా అడ్రస్ సిటీ చర్చ్, ఆంధ్రా బ్యాంక్ కాలనీ పార్క్ వెనుక, రామ్ నగర్, అనంతపురం. మా సెల్ ఫోన్ నెంబర్ 7386545455. మా వెబ్సైట్ www.citychurch.in. ఈ సందేశమునకు కొనసాగింపు 2వ భాగములో కలదు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.